మహాభారతాన్ని వ్యాస మహర్షి రచించారు కానీ దానిని రాసింది వినాయకుడు అని మీలో ఎంతమందికి తెలుసు? వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించాలి అని సంకల్పించినప్పుడు దానిని వేగంగా అనుగుణంగా రాయగల సమర్థుడు ఎవరైనా కావాలి అని బ్రహ్మదేవుణ్ణి కోరగా బ్రహ్మదేవుడు వినాయకుడిని సహాయం తీసుకోమని చెప్పాడు. వినాయకుడు ఒక షరతుపై మహాభారతాన్ని రాయడానికి అంగీకరించాడు. మీరు ఎక్కడా శ్లోకాలను ఆపకుండా చెప్పాలని షరతుని పెడతాడు. దానికి వ్యాస మహర్షి ప్రతి శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్న తర్వాతనే నీవు మహాభారతాన్ని రాయాలని ప్రతి షరతు పెడతాడు. ఈ ఒప్పందంతో వ్యాస మహర్షి వినాయకుడికి చతుర్థి నాడే మహాభారతం చెప్పడం మొదలుపెట్టాడు. అలా వినాయకుడు రాస్తుండగా మధ్యలో లేఖిని విరిగిపోతుంది. అప్పుడు వినాయకుడు తన దంతాన్ని విరిచి కలంగా మార్చుకుని మహాభారత కావ్యాన్ని రాయడం మొదలుపెట్టాడు. అలా కొన్ని రోజుల పాటు విశ్రాంతి లేకుండా రాయడం వల్ల వినాయకుడి శరీరం మొత్తం వేడిగా మారి పొగలొస్తుంటాయి. అది గమనించిన వ్యాస మహర్షి శిష్యుడు వైశంపన్నుడు బంకమట్టిని తెచ్చి వినాయకుడి ఒళ్ళంతా పోస్తాడు. అలా 10 రోజుల్లో మహాభారతం పూర్తవగానే 11వ రోజున వ్యాసమహర్షి వినాయకుడిని పక్కనే ఉన్న సరస్వతీ నదిలో స్నానం చేపిస్తాడు. ఈ విధంగా వినాయకుడు మహాభారతాన్ని రాయడం జరిగింది.